హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగా బాక్సింగ్ అకాడమీకి రీచ్ అవుతారు. ఇంకా అలా ఈ విశ్వనాథం స్టూడెంట్ ఎవడైతే ధీరజ్ ఉన్నాడో అతను కావాలనే వాళ్ళ సార్ లాగే వెక్కిరిస్తూ అవమానిస్తూ ఉంటాడు గంగాని. గంగా గ్లౌజ్ వేసుకో అని అంటారు రుద్ర. గంగ గ్లౌజ్ వేసుకుంటుంటే, ఏం సార్, కిచెన్లో గ్లౌజ్ వేసుకోవాల్సిన ఆడవాళ్ళని బాక్సింగ్ దగ్గర గ్లౌజ్ వేసుకోమంటున్నారు? అయినా మా సార్ చెప్పింది కరెక్టేలేండి. మగవాళ్ళకి చేత కాకపోతేనే కదా ఆడవాళ్ళని బయటికి తీసుకొస్తారు. మీకు గెలిచే దమ్ము లేదనే కదా మీ భార్యని అడ్డు పెట్టుకొని గెలవాలి అనుకుంటున్నారు. అవునులే, మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా, అందుకే ఈజీగా గెలవాలనుకుంటున్నారు. ఏంటో మీ పరిస్థితి చూస్తుంటే అర్థం కావటం లేదు అని కావాలని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు చాలా చండాలంగా. ఆ ధీరజ్ అయితే ఇంకా వెంటనే రుద్ర కోపంగా చూస్తూ ఉంటే, ఏం సార్, మీరు కోపంగా చూస్తే నేను భయపడిపోతాను అనుకుంటున్నారా? లేదు, నేను ఎప్పటికీ భయపడను. ఇంకా అలా రుద్ర వాడి వైపు కోపంగా చూస్తూ బాక్సింగ్ గ్లౌజ్ అయితే వేసుకుంటారు. హో, నాతో పోటీ పడాలనుకుంటున్నారా? ఓకే రండి సార్ అని చెప్పి ఇంకా అలా పోటీ పడ్డానికి డిసైడ్ అయిపోతారు. ఇంకా వెంటనే రుద్ర తన పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ తను ఒకప్పటి బాక్సింగ్ ఛాంపియన్గా ఎలా బాక్సర్ అయ్యాడు, ఎలా హౌ పవర్ఫుల్ హిస్ పంచ్ వాజ్ అనే విషయాన్ని తెలియడానికి ఇంకా అలా అతనితో అటాక్ చేసి ఒక్కసారిగా గట్టి పంచ్ ఇస్తారు. అలా రుద్ర ఒక్కసారిగా తన కిందకి వెళ్ళి వాళ్ళ కోచ్ కాలుపై పడతాడు. విశ్వనాథం అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకలా రుద్ర అతని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి చెయ్యిస్తారు. ధీరజ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. పర్లేదులే అని చెయ్యి ఇచ్చేసరికి ధీరజ్ చేయి పట్టుకొని లేస్తారు. ఇంకా రుద్ర ధీరజ్ వైపు చూస్తూ, చూడు, నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది అంటారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మాటల కంటే చేతలకే ఎక్కువగా పవర్ ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద మాటలు మాట్లాడినా ఒక్కసారి అవి తప్పని ప్రూవ్ అయ్యే ఒక్క యాక్షన్ చాలు నీ నాలుకని కత్తిరించడానికి. నీకు కాదు, ఇక్కడ ఎవరైతే స్త్రీలని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను. నా భార్య గంగ బాక్సింగ్ ఛాంపియన్ అవుతుంది, మీ అందరికీ సమాధానం చెప్తుంది. ఏ నోటితో అయితే ఆడవాళ్ళు దేనికి పనికిరారు, బాక్సింగ్కి అసలే పనికిరారు అని అన్నారో అదే నోటితో ఆడవాళ్ళు ఏదైనా తలుచుకుంటే సాధించగలరు అనే ఒక విషయాన్ని తెలియచేస్తాను. అలా తెలియచేయకపోతే నా పేరు రుద్రప్రతాపే కాదు. గంగా, ప్రాక్టీస్ చేద్దాం రా అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు. విశ్వనాథంతో ధీరజ్ ఏమో, చూసారా సార్, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. అర్థమైంది, వాడికి వాళ్ళ భార్యపై చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు, తను వర్త్ కాదని వాడే తెలుసుకుంటాడులే అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట. వెంటనే విశ్వనాథం అండ్ ధీరజ్ ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తారు. ఇప్పుడు ఎలాగో అయిపోయింది కాబట్టి, కంప్లైంట్ అనేది వెనక్కి తీసుకున్నారు కాబట్టి నాకు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ అలానే చూస్తూ ఊరుకోకూడదు, ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తారు. అప్పుడే కరెక్ట్గా ఇంకలా వీరు విజేంద్ర ప్రతాప్ అయితే చూస్తూ ఉంటారు. మావయ్య గారు, రేపు సిల్వర్ జూబ్లీ కదా, కాబట్టి ఏర్పాట్లన్నీ అననేలోపు అన్నీ రుద్ర చూసుకుంటున్నాళ్లే, వీరు ఏం పర్లేదులే అని అంటారు. ఓ అవునా, సరే అయితే అని ఇంకా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్తూ, రుద్ర, ఇప్పుడు నా చేతికి దొరికావు. శకుంతల అత్తయ్య దగ్గర నిన్ను మళ్ళీ నేను ఏదో ఒకటి చేసే వచ్చిందిగా, ఇది ఇదే నేను కోరుకునేది అని ఇంకొక ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. బ్రో, మొన్న గుళ్ళో కూడా అలాగే ప్లాన్ వేసావు, ఇప్పుడే నీ తల ప్రాణం తోక్కొచ్చింది, మళ్ళీ ఇంకొక ప్లాన్ వేస్తున్నావా అని అంటారు. ఈ ప్లాన్ నాది కాదు, ఈ ప్లాన్ తన మేనత్తది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇషిక. ఏంటి అంటే, విజేంద్ర ప్రతాప్ చెల్లి ఎక్కడుందో నువ్వు తెలుసుకున్నావా అని అంటారు. తెలుసుకున్నాను, నాకు తెలుసు. ఇదిగో ఆవిడ రీసెంట్గానే వచ్చింది. ఆవిడ ఎక్కడుందో తెలుసా? ఒకరింట్లో. వాళ్ళ ఇల్లు బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథం ఇల్లు. ఆయన చాలా కోపిష్టంట. నేను మొత్తం గ్రౌండ్ వర్క్ చేశాను కాబట్టి రేపు అన్నయ్యపై ప్రేమ చంపుకోలేక ఆవిడ ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీకి వస్తుంది. నేనేదో ఒకటి సెట్ చేసి ఆవిడపై నింద నెట్టేశాను అంటే అప్పుడు శకుంతల అత్తయ్య గురించి తెలిసిందే కదా, ఒక్కసారి అపార్థం చేసుకుంటే జీవితాంతం వాళ్ళు దూరం పెడుతుంది, అలాగే వాళ్ళని కూడా దూరం పెడుతుంది. నాకు కావాల్సింది అదే అని వీరు గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాను మాట పెట్టి 25 ఇయర్స్ అయిందని చెప్పి ఇంకా అలా గ్రాండ్గా మొత్తం పూలతో అంతా డెకరేట్ చేస్తారు. ప్రమీల కూడా అలా ఇంకా వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట కార్తీక్. ఇంకా ప్రమీల గాజుని చూస్తుంది.
చూస్తూ ఈ గాజులు మీకు చాలా బాగుంటాయండి అని కార్తీక్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి తనైతే వస్తాడు. వచ్చి చూస్తూ ఉంటాడు. ఏంటండి నేను చెప్పిన గాజులు మీరు వేసుకోలేదా అని అడుగుతారు. లేదు, వేసుకోలేదు అని ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మీ ప్రమీల. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా గాజులు అనుకోకుండా తన చేతిలో వచ్చి పడతాయి. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట కార్తీక్. చూసారా, నేను చెప్పకపోయినా దేవుడు ఇవి మీ దగ్గరే ఉండాలి అని కోరుకుంటున్నాడు. అందుకే ఇవి మిమ్మల్ని వేసుకోమని చెప్తున్నాడు. వేసుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే అలా పాపం తనైతే వేసుకుంటుందన్నమాట ఆ గాజుల్ని. వేసుకొని చూస్తూ ఉంటుంది. నిజంగా ఈ కలర్ కాంబినేషన్ అన్నీ చాలా బాగున్నాయని పాపం అలా చూస్తూ ఉండిపోతుంది ప్రమీల. ఇంకలా విజయేంద్ర హ్యాపీగా నడుచుకుంటూ వస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఈవిడ కూడా ఎవరైతే సుధా ఉన్నారో ఆవిడ కూడా వస్తారు. ఇంకా మొత్తం చీర కొంగంతా కప్పేసుకొని ఎవరు తెలియకుండా గుర్తుపట్టకుండా అలా వచ్చి చూస్తూ ఉంటారు. పాపం అలా దూరం నుండి వాళ్ళ అన్నయ్యని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నయ్య, నేను ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. నీ దగ్గరికి రావాలనిపిస్తుంది, కానీ నువ్వేమంటావునని చాలా చాలా భయంగా ఉందన్నయ్య అని పాపం అలా చూస్తూ ఉండిపోతుందన్నమాట వాళ్ళ అన్నయ్య వైపు. ఇంకలా విజయేంద్రని కూర్చోబెట్టి ఇంకంతా చెప్తూ ఉంటారు. ఇదిగో ఈయన విజయేంద్ర ప్రతాప్ గారు. ఈయన మంచితనానికి మారు పేరు అని అందరికీ తెలిసిందే. దాని తర్వాత మీకు ఇంకా చాలా విశేషాలు చెప్పాలి. ఈయన 25 ఏళ్ల క్రితం ఈ భాను మార్ట్ని క్రియేట్ చేశారు. కానీ ఇది పెట్టిన కొద్ది రోజులకే చాలా డిమాండ్ వచ్చింది, చాలా రెస్పాన్స్ అనేది వచ్చింది. కాబట్టి ఇలాంటి మార్ట్ నిండే వీళ్ళు బిజినెస్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. అందుకే అయినా వీళ్ళు ఈ మార్ట్పై వాళ్ళ కోపాన్ని వాళ్ళ ప్రేమని ఎప్పటికీ వదులుకోలేదు. ఎన్ని బిజినెస్లున్నా మార్ట్ మాత్రం చూసుకుంటూ ఉంటారు అని ఇంకా అలా చెప్పేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు రుద్ర అండ్ గంగా. ఇంకా రుద్ర కూడా అదంతా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఆయనది మొత్తం ఇంకా విజేంద్ర ప్రతాప్ది అయిపోయేసరికి అప్పుడే రుద్ర ఒకరికి ఫోన్ చేస్తారు. హలో, సెట్ చేసావా అని అడుగుతారు. ఎస్ సార్, నేనంతా సెట్ చేశాను సార్, మీరు ఓకే అంటే స్విచ్ ఆన్ చేస్తాను సార్ అని అంటారు. ఓకే, నేను చెప్పినప్పుడు ఆన్ చేయని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా దూరం నుండి చూస్తూ ఉంటారు సుధా. వెంటనే తనకి ఎందుకో నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది అని అలా పాపం పక్కనున్న వినాయకుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి, స్వామి నా మనసు కీడు శంకిస్తుంది, దీనికి కారణం ఏంటో నాకు తెలియచే స్వామి అని అలా మనస్ఫూర్తిగా కోరుకునేసరికి తనకి ఏదైతే ఒక మాస్క్ ఉంటుందో అది వెంటనే అలా ఊడి ఇంకా ఎగురుతూ ఉంటుంది. అయ్యో అని చెప్పి ఇంకా అలా మాస్క్ వెనకాల పరిగెడుతూ కిందకి వంగేసరికి అక్కడ విజయేంద్ర ప్రతాప్ చైర్ కింద బాంబు అయితే కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే సుధా షాక్ అయ్యి, అయ్యో అన్నయ్య చైర్ కింద బాంబు ఉందే, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా అలా పరిగెత్తుకుంటూ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకప్పుడే రుద్ర ఏమో, రేయ్ నేను బయటకు వచ్చేసాను, ఇది ఎక్కువ రేడియస్ అయితే పాకదు కదా అని అంటారు. లేదు సార్, కుర్చీ వరకే సార్, ఒక ఇద్దరు ముగ్గురికి ఏం జరగచ్చేమో కానీ మనిషి అయితే గ్యారంటీగా పోతాడు అని అంటారు. ఓకే స్టార్ట్, 5 4 3 అనేలోపు ఇంకా ఆవిడ వచ్చి గట్టిగా విజేంద్ర ప్రతాప్ని పక్కకి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా విజయేంద్ర ప్రతాప్ పక్కకి అలా వెళ్ళిపోతారు. చైర్ ఏమో అలా పేలిపోతుంది. ఒక్కసారిగా ఇంక విజయేంద్ర, శకుంతల అందరూ షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే విజయేంద్రకి ఆ చెయ్యి అలా పట్టుకోగానే తన చెల్లెలి చెయ్యిలాగా అనిపిస్తుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారు. మీకేం కాలేదు కదా అని అంటుంది. లేదమ్మా, నువ్వెవరు అని అడుగుతారు. రుద్ర, గంగా అందరూ ఇంకా విజేంద్ర దగ్గరికి వచ్చేస్తారు. పేరానా మీకేం కాలేదు కదా అని అంటారు. లేదు రుద్ర, నాకేం కాలేదు అని అంటారు. ఇంక పాపం ఆవిడ ఫేస్ చూపించకుండా అలా వెళ్ళిపోతుంటే రుద్ర చూస్తూ ఉంటే వీరు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. అప్పుడే శకుంతల, ఒక్క నిమిషం ఆగండి, మీరు నా భర్త ప్రాణాన్ని కాపాడారు, ఒకసారి మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది, మీ ఫేస్ చూపిస్తారా అని అంటారు. లేదండి లేదు అని ఇంకలా వెళ్ళిపోబోతుంటే కరెక్ట్గా అప్పుడే వెంటనే తన మాస్క్ అయితే ఊడిపోతుంది. తనైతే ఒక్కసారిగా ఇంకా అక్కడ ఉన్న తన్ని సుధాని, విజయేంద్ర వాళ్ళ సొంత చెల్లెల్ని చూసి షాక్లో ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. విజయేంద్ర వెంటనే సుధా అని సుధా వైపు చూస్తూ ఇంకా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నయ్య అని వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకుంటారు సుధా. ఇంకలా చూస్తూ ఉంటే అన్నయ్య నేను నిన్ను వదిలి వెళ్ళానంటే నాకు ఎంతో ఎంతో బాధేసింది అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది సుధా. ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఎప్పుడు
నీ మంచి గురించే ఆలోచిస్తానమ్మా, కానీ నువ్వే నా గురించి అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయావు అని అంటారు. లేదన్నయ్య, నేను నిన్ను అర్థం చేసుకున్నానన్నయ్య, కానీ నా తలరాతలో నా భర్త అలా రాసిపెట్టున్నాడు, నన్నేం చేయమంటారన్నయ్య అని పాపం అలా ఏడుస్తూ ఉంటే శకుంతల చూస్తూ ఉంటుంది. అయినా ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపోయి ఇక్కడి నుండి అనేసరికి పెద్దమ్మ ఇప్పుడే మీరేమన్నారు, తన ప్రాణాన్ని కాపాడారు అన్నారు. ఇవాళ పెదనాన్న ప్రాణాలు కాపాడింది అత్తయ్యే. అలాంటి అత్తయ్య ఇప్పుడు ఎందుకు మీకు చేదయింది? ఒకప్పుడు తను కోపంతో వాళ్ళ ఆయనపై చేసిన తప్పు పనికి తనేం చేస్తుంది? అయినా మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అత్తయ్య, కరెక్ట్ కాదు. ఒకసారి ప్రాణాలు కాపాడిన వాళ్ళని జీవితంలో ఎప్పటికీ మనం మర్చిపోము, అలాగే తన్ని కూడా మర్చిపోకూడదు అని ఇంకా గట్టిగా చెప్పేసరికి శకుంతల ఎంతైనా రుద్ర చెప్తుంది కరెక్టే. ఎందుకంటే ఎప్పుడు మనం జీవితాన్ని కాపాడిన వాళ్ళకి, కొత్తగా జీవితం ఇచ్చిన వాళ్ళకి ఎప్పుడూ వద్దనకూడదు, కాదనకూడదు. అత్తయ్య, మీరు ఎన్నో ఏళ్ళ తర్వాత చనిపోయాననుకున్న వారు కనబడ్డారు, అయినా మీరే మా అత్తయ్య అని తెలుసుకోలేకపోయాను. నిజంగా మిమ్మల్ని ఇలా కలవడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య, రండి వెళ్దామని చెప్పి ఇంకా అలా తన్నైతే తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట విజయేంద్ర. అలా తన ఇంటికి అడుగు పెడతారు, తన పుట్టినింటికి. విజయేంద్రని కాపాడడం వల్ల హ్యాపీగా ఇంకా అలా అదంతా చూసి వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఇదేంటి, నేను ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది, ఈ విజయేంద్ర ప్రతాప్ని వేసేసి అదంతా నింద ఈవిడ మీద నెట్టేయాలనుకున్నాను, కానీ ఈవిడేంటి ఇలా జరిగింది, ఛీ అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. రుద్ర విషయంలో, సుధా విషయంలో వీరు. ఇదే ఇలా ఉండగా విజయేంద్ర ప్రతాప్ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు సుధాతో. సుధా, నిన్ను చూసి ఎన్ని రోజులైందో, నీతో గడిపిన క్షణాలన్నీ, నా చిట్టి చెల్లెల్ని నేను దూరం చేసుకున్నానా అని ఎంతో ఎంతో బాధపడ్డానమ్మా. అలాంటిది ఇప్పుడు నిన్ను చూడగానే నా ప్రాణం లేచొచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నయ్య, మిమ్మల్ని విడిపోయినందుకు, మీ నుండి దూరమైనందుకు నేను ఎంతో నరకాన్ని అనుభవించానన్నయ్య. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నా భర్త సంతోషంగా ఉన్నామని మీరు అనుకుంటారు, కానీ ఆయన సంతోషంగా నన్ను చూసుకుంటారు, కానీ ఆయన ఆలోచన వేరు. ఆయన చాలా చాలా మొండివాడు, ఎంత చెప్పినా ఏది వినిపించుకోరు, ఒక నాస్తికుడు అని అంటారు. సరే, ఇంక పెళ్ళై ఇన్నేళ్ళైంది, అవును ఇప్పుడు నీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతారు. అప్పుడే అక్కడికి రుద్ర కూడా వస్తాడు. అత్తయ్య మీరు అనేసరికి కూర్చో రుద్ర అని ఏడుస్తూ ఉంటుందన్నమాట సుధా. అత్తయ్య ఏమైందని అంటారు. ఏ జన్మలో ఏ పాపం చేశానో అనుకున్నాను, ఇంత మంచి కుటుంబాన్ని నేను చాలా బాధ పెట్టాను, మా అన్నయ్యని జైల్లో పెట్టించాను, అందుకే నాకు ఇలాంటి దుస్థితి కలిగింది అని ఏడుస్తూ ఉంటారు. ఏమైంది సుధా అని అడుగుతారు విజయేంద్ర. అన్నయ్య, నా కూతురు చిన్ని 3 ఏళ్ల వయసప్పుడే వెళ్ళిపోయింది, తప్పిపోయింది అని అంటారు. ఏంటి, తప్పిపోయిందా అని అంటాడనమాట రుద్ర. అవును రుద్ర, తను ఎక్కడికి వెళ్ళిందో, ఒక జాతరలో తప్పిపోయింది. ఎంత వెతికానో, ఎంత గాలించానో, కానీ ఎక్కడ తను కనిపించలేదు. ఇప్పటికీ తన కోసం పూజలు హోమాలు ఎన్నో చేయిస్తున్నాను, కానీ ఎక్కడ కనిపించడం లేదు అనేసరికి తన ఫోటో ఏదైనా ఉందా అత్తయ్య, నాకు తెలిస్తే నేను వెతుకుతాను అని అంటారు. ఉంది అని ఇంకా అలా ఫోటో అయితే చూపిస్తారు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు రుద్ర. ఎందుకంటే గంగ చిన్నప్పటి ఫోటో అండ్ ఈ చిన్నప్పటి ఫోటో రెండు ఒక్కటే. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో అయితే ఉండిపోతాడనమాట రుద్ర. అంటే గంగ ఏంటి అమ్మాయినా, గంగ నా మేనత్త కూతురా అని తెలుసుకొని అలా ఇంకా ఉండిపోతారు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.